ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తాను సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఒకవేళ మీరు ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పెడతాను, అక్కడి నుంచి అయితే చూడండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకేమైనా ఎడిటింగ్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఈ సాంగ్ మీదకి ఎడిటింగ్ కావాలని కామెంట్ చేయండి. సో దట్ ఆ సాంగ్ మీదకి ఎడిటింగ్ అయితే చేస్తాను. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను, అలాగే ఫాంట్స్ కూడా ఇస్తాను. అవి ఫస్ట్ ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలక్ట్రిషన్ యాప్లో. ఓకేనా, ఫస్ట్ పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే తీసుకోండి. లైక్ మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా, యానివర్సరీ ఫొటోస్ లేదా మీరు ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ అయితే తీసుకోండి. ఓకేనా, సో ఇలాంటి ఫొటోస్ తీసుకున్న తర్వాత కింద టూల్స్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏఏ ఇన్హెన్స్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే కొంచెం హెచ్డీగా అయితే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫొటోస్ కొంచెం బ్లర్గా ఉండంటే, ఒకవేళ హెచ్డీ లేకపోయినా సో ఏఏ ఇన్హెన్స్ అయితే చేసుకోండి. ఫోటో అయితే మీకు హెచ్డీగా అయితే కనిపిస్తుంది ఏఏ ఇన్హెన్స్ చేసుకుంటే. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి పైన ఇక్కడ రైట్ టిక్ ఉంటుంది, రైట్ టిక్ మీరు ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. సో ఇదే విధంగా ఒక 4 ఫొటోస్ వరకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి, ఫుల్ ఫొటోస్ అయితే తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ మొబైల్న ఎలక్ట్రిషన్ అయితే ఓపెన్ చేసుకోండి, ప్రీసెట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ 3D కెమెరా అయితే ఉంటుంది, 3D కెమెరా మీరు ట్యాప్ చేసుకుని 3D కెమెరా ఆఫ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా నా ఛానల్ లోగో అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇలా పైకంటే ఇక్కడ లేయర్స్ అయితే ఉంటాయి 4 లేయర్స్లో. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ లేయర్ మీరు ట్యాప్ చేసుకొని కింద కలర్ అండ్ ఫిల్ మీరు ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు పిక్సెట్ యాప్లో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ మీరు ట్యాప్ చేసుకుని మీకు ఫోటో యాడ్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీ యానివర్సరీ డేట్ అయితే టైప్ చేసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ జూలై 27 అని రాస్తున్నాను. సో మీకు మీ డేట్ ఎప్పుడో అది టైప్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మిగతా 3 ఫొటోస్ ఉంటాయి, సేమ్ ప్రాసెస్ చేయండి. ఓకేనా, కలర్ అండ్ ఫిల్ వచ్చేసి మిగతా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా నెక్స్ట్ ఇంకో ఫోటో. ఓకే, ఇలా ఒక 4 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, సో ఈ విధంగా యాడ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, సో ఒకవేళ మీకు ఈ విధంగా కొంచెం ఫోటో మీకు అక్కడ కరెక్ట్ రాలేదు చూడండి. ఓకేనా, సెకండ్ ఫోటో, ఆ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, చూడండి, జూమ్ అవుట్ తగ్గించుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఫోటో కూడా కరెక్ట్ రాలేదు. ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఇటు సైడ్ పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు చాలా బాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఫోటో గ్రూప్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఫోటో గ్రూప్ అయితే ఉంటుంది. ఫోటో గ్రూప్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీరు ట్యాప్ చేసుకొని కింద ప్లస్ ఐకాన్ మీడియం మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మిగతా ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఆ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఫోటో మీరు ట్యాప్ చేసుకుని ఫోటోని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు యాడ్ అయిపోతుంది. ఈ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఫోటోని ఈ సెంటర్లో పెట్టుకోండి. కింద ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, మిర్రర్ కూడా ఆన్ చేసుకోండి. ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్లో మీకు మిర్రర్ ఆప్షన్ ఉంటుంది, సో ఇదైతే ఆన్ చేసుకోండి. ఓకేనా, ఇదే విధంగా మీకు ఫొటోస్ అన్నిటికైతే ఇదే విధంగా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ వచ్చేసి ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి, ఇంకో ఫోటో. ఓకేనా, ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఇప్పుడైతే ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్కి వచ్చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఓకేనా, ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవద్దు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పైన ఎక్స్పర్ట్ మీరు ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పర్ట్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.